హరే కృష్ణ హరే కృష్ణ. వేయరమ్మా బాగుంది. ఇప్పుడు చేయొచ్చు అనుకుంటున్నా, కానీ ఇప్పుడు 14 అయిపోవాలి కదా. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. కర్మణ మూడు వింటేనే అది మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఇందులో మనము విని దాన్ని ఆచరించి దాన్ని గమనం తెచ్చుకొని ఆచరించడానికి వచ్చాము. కాబట్టి దయచేసి ఈ ఫోన్లన్నీ కూడా సైలెంట్ లో పెట్టుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మన తిమ్మయ్య సార్ గారిని మొదట మాట్లాడి ఆ తర్వాత ప్రవచనకర్తలు మాట్లాడతారు. థ్యాంక్ యూ వెరీ మచ్. వారు కేవలం 32 సంవత్సరాలు. ఈ 32 సంవత్సరాల్లో వేల కొలది ఇటువంటి ఇది రాశారు ఆయన. మరి ఎట్లా అంత 4 సార్లు కన్యాకుమారి నుంచి హిమాలయ మధ్యలో పోయి ఎవరు ఏదడిగినా దానికి సమాధానం చెప్పి వాళ్ళని మెప్పించి వాళ్ళు మీరే రైతు అనేటువంటి చేసుకొని ముందుకు పోయి మళ్ళీ వచ్చేటప్పుడు కూడా ఈ విధంగానే చేస్తూ ఇంత గొప్ప వ్యాఖ్యానాలు చేసినటువంటి ఆయనకు నమస్కరిస్తూ నేను మన వ్యాఖ్యానమే ముఖ్యం కాబట్టి వాళ్ళని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ప్రారంభము ఎంతవరకు అని చెప్పి 7 వరకు, ఇది 7 వరకు కదా. శ్రీ గురుభ్యో నమః. జై శ్రీకృష్ణ. ఆత్మీయులైన భగవద్బంధువులందరికీ శుభ సాయంత్రం. దైవభక్తి ఎంత వాంఛనీయమో దేశభక్తి కూడా అంతే వాంఛనీయం పరిస్థితుల్లో. అలాంటి మనందరినీ కన్న తల్లిగా ఒక గొడుగు కింద, ఒక వైజయంతి క్రింద మనందరినీ సేద తీర్చేలా కాపాడుతున్నటువంటి భారతమాతకు వందనం అర్పించుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. తరువోజ పద్యం ఇది. తెలుగువారి తొలి ఛందస్సు. అంటే పురాతన కాలంలో శాసనాలలో మహారాజులు కొన్ని విషయాలను పద్య రూపంలో ప్రకటించారు. అవి దానాలు కావచ్చు, ఇతరత్ర విషయాలు కావచ్చు. అలా తెలుగువారి తొలి శాసనం పద్య రూపంలో తరువోజ వృత్తంలో వచ్చింది. ఆ తరువోజ ఛందస్సులో మన భరతమాతకు ఒక పుష్పాంజలి.
నా తల్లి భరతాంబ నవనవోన్మేష, నా తల్లి సతతంబు నయ ధర్మ పోష, నా తల్లి భువనైక నతిగొన్న మూర్తి, నా తల్లి జగతి విన్నానంపు స్ఫూర్తి, నా తల్లి చెలువమ్ము నగరాజ కీర్తి, నా తల్లి చరితమ్ము నవ్య సందీప్తి, నా తల్లి హృదయమ్ము నవనీత నిభము, నా తల్లి విభవమ్ము నవరత్నమయము. ఇది ద్విపద పద్య పాదాలను రెట్టింపు చేస్తే వస్తుందన్నమాట. మొత్తం మీద మన భరతమాత చెలువము ఎలా ఉంటుంది, మన భరతమాత వైభవం ఎలా ఉంటుందంటే నవరత్నాలన్నీ ఒక చోట చేరిస్తే ఎంత వైభవపేతంగా వెలుగుతుందో నా భరతమాత విభవం కూడా అలా ఉంటుంది అని చెబుతూ ఆ తల్లికి నమస్కరించుకుంటూ ఇక ఈరోజు ప్రధానమైనటువంటి అంశం ఈ 3 రోజులు ఆదిశంకరాచార్యుల వారి చేత విరచింపబడి వారి సాహిత్యంలో మకుటాయమానంగా వెలుగొందే కొన్ని ముఖ్యమైనటువంటి సాహిత్య అంశాలలో ఒకటిగా భజగోవిందం ప్రాముఖ్యతను సంపాదించుకుంది, ప్రామాణ్యాన్ని కూడా సంపాదించుకుంది. ఎందుకంటే శంకరాచార్యులు అనగానే శైవానికి లేదా అద్వైతానికి మాత్రమే ఒక కట్టుబడి ఉన్నటువంటి వ్యక్తిగా కాకుండా భారతదేశంలో అన్ని రకాల సంప్రదాయాలను గౌరవిస్తూనే అన్నీ కూడా అద్వైతానికి దర్పణాలుగానే ఉన్నాయి అని చెప్పి నిరూపించిన వాడు. అంటే ఏ ఒక్క సంప్రదాయాన్ని ఆయన వాదించాడు కానీ విభేదించలేదు. గమనించాలి, అందరినీ వాదించి తన వైపునకు తన వాదనకు అనుగుణంగా వారిని కూడా ఒప్పుకునేటట్టుగా చేసి ఒక్క త్రాటిపై భారతదేశంలో ఉన్న వైదిక సంప్రదాయవాదులంతా, అంటే హిందూ ధర్మం అనేది ఏదైతే అంటున్నామో, సనాతన ధర్మం అని ఏదంటున్నామో, దైవాలు వేరువేరుగా ఉండవచ్చు, మనం ఆరాధించే పద్ధతులు వేరువేరుగా ఉండవచ్చు, కానీ అన్నీ కూడా అద్వైతానికి ప్రతిబింబాలుగా ఉన్నాయని చెప్పినటువంటి వ్యక్తి. ఆయన రాసినటువంటి ఈ భజగోవింద స్తోత్రం చాలా చిన్న స్తోత్రం, చాలా చిన్నది. ముఖ్యంగా చెప్పాలంటే అందులో 12 శ్లోకాలు మాత్రమే ఉన్నాయి. మనకైతే 33, 32 శ్లోకాల్లో లభ్యమవుతూ ఉంది. కానీ నిజానికి అందులో 12 శ్లోకాలే ఆయన నోటి ద్వారా ప్రబోధించింది. ఆ 12 తర్వాత తన శిష్యులు 14 మంది ఆయన బోధన విన్న తరువాత ఒక్కొక్కరు తమ యొక్క అభిప్రాయాన్ని చెప్పారు. ఏదన్నా ఒక కార్యక్రమం జరిగితే అంత అయిపోయిన తర్వాత మీ అభిప్రాయాలు చెప్పండి అంటే వచ్చి మన యొక్క హృదయ ఘోషను మనం పంచుకుంటాం చూడండి, అలా ఒక్కొక్క శిష్యుడు ఒక్కొక్క శ్లోకాన్ని చెప్పారు. అలా 12 మరియు 14 26 అవుతాయి. దాని తర్వాత చివరిలో గురువు కాబట్టి శిష్యులందరినీ కూడా ఆశీర్వదించాడు. అందుకో 4 శ్లోకాలు చెప్పారు. అప్పుడేమవుతాయంటే 30 అవుతాయి. కానీ మరి 33 అంటున్నాను కదా, దీనిలో ఏమంటే మనం అందరము పల్లవిగా పాడుకునే భజగోవిందమని మొదట ప్రారంభిస్తాం కదా, అది మొదటి శ్లోకం. దానికి 0 ఇచ్చారు, నెంబర్ 31. తాను చెప్పిన 12 శ్లోకాల తర్వాత దాని యొక్క ఫలశ్రుతి ఒక శ్లోకంలో చెప్పారు శంకరాచార్యులు, అది 32ది. ఇంకా మొత్తం మీద చిట్ట చివర ఈ 32 శ్లోకాలకు సంబంధించినటువంటి ఫలశ్రుతిని చిట్ట చివరిలో ఒక శ్లోకంలో, ఇట్లా మనకు 33 శ్లోకాల్లో వస్తుంది. ఇందులో ఈ మొదటి 12 శ్లోకాలను ఏమంటామంటే ద్వాదశ మంజరి స్తోత్రము అని పిలుస్తాం. దీనికే ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మోహముద్గరము అనే పేరు కూడా ఉంది. మోహము లేక ఒక దానిపైన ఆసక్తి, ఒక విషయం పైన ప్రేమ అనే దాన్ని పోగొట్టుకుంటే తప్ప మనము ఆ పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకోలేము. మనకు అరిషడ్ వర్గాలు మనల్ని ఎప్పుడూ చుట్టుముట్టే ఉంటాయి, మనలోనే ఉంటాయి, మన చుట్టూ ఉంటాయి. దాన్ని పోగొట్టుకోవడం కోసమే ప్రయత్నం చేస్తున్నాం ఈ సత్సంగాలన్నీ కూడా. అలాంటి మోహాన్ని సుట్టెతో కొట్టినట్లుగా ఈ శ్లోకాలన్నీ కూడా తొలగించే ప్రయత్నం చేస్తాయి కాబట్టి, ముద్గరముతో కొట్టినట్టుగా ప్రయత్నం చేస్తాయి కాబట్టి మోహముద్గరము అనే పేరుతో కూడా పిలుస్తాం. సో ఎలా పిలుచుకున్నా ఇందులో ఉన్న 12 శ్లోకాలు లేక శిష్యులు చెప్పిన 14 శ్లోకాలు కూడా ఒకదానితో ఒకటి అనుసంధానము చెయ్యబడి ఉంటాయి మరియు విడిగా ఉంటాయి. విడిగా ఉంటే మనం ఏమంటామంటే ముక్తకము అనే పేరుతో పిలుస్తాం. ముక్తకము అంటే శతక పద్యాలు ఉన్నాయి మనకు, నరసింహ శతకం కావచ్చు, కృష్ణ శతకం కావచ్చు, వేమన, మనకు ఏదో శతక పద్యం తెలుసు. ఏ శతక పద్యం తీసుకున్నా ఇంకో దానికి లింక్ ఉండదు, అంటే దీంతో సంబంధం ఉండదు. ఏ పద్యంలో ఆ పద్యంలో ఒక భావం చెప్పబడి ఉంటుంది. అలా ఇందులో 12 శ్లోకాలు లేక 14, మొత్తం 26 శ్లోకాలు కూడా ఒకదాంతో ఒకటి అంతర్గత సంబంధం కలిగి ఉన్నప్పటికీ మనం నేర్చుకోవాలన్న